నమస్తే. 2025 మాస ఫలితాల్లో జూన్ మాసంలో తులారాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. తులారాశి వారికి జూన్ మాసంలో కొన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కొన్ని శుభవార్తలైతే జూన్ మాసంలో కనిపిస్తుంది. సంతానం కోరుకునే దంపతులు కూడా కొన్ని శుభవార్తలైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలా పరిష్కారం కాని ఎన్నో విషయాలకి కోర్టు సమస్యలు కావచ్చు, శత్రుపీడ కావచ్చు, వివాదాలు కావచ్చు, ఆస్తి వివాదాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈ మాసంలో కొంత పరిష్కార మార్గంగా ప్రయాణం చేస్తాయి తులారాశి వారికి. ఇంకా సమాజంలో గౌరవం పెరుగుతుంది, మాటకు విలువ పెరుగుతుంది. చక్కగా హెల్త్ కండిషన్స్ అయితే మనకి జూన్ 1, 2 వీక్స్లో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి హెల్త్ విషయాల్లో. కానీ 3, 4 వీక్స్ నుంచి హెల్త్ ఇంప్రూవ్మెంట్స్ అయితే చక్కగా ఉన్నాయి. కాకపోతే కుటుంబం కోసము కొద్దిగా ధనం ఎక్కువగా ఖర్చు అవ్వడము, లేదంటే లగ్జరీస్గా మనీ స్పెండ్ చేయడము ఈ జూన్ మాసంలో, ఈ విషయంలో కొంత హౌస్ వైఫ్స్ వీళ్ళందరూ కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే కొంత ఎంటర్టైన్మెంట్ పార్ట్లో కొంత ఎక్స్పెన్సెస్ అన్నవి కూడా పెరిగే అవకాశాలు అయితే ఈ మాసంలో తులారాశి వారికి కనిపిస్తుంది. ఇక మిగతా అన్ని విషయాల్లో పాజిటివిటీ ఉంది. ఇటు జూన్ 3, 4 వీక్స్లో హెల్త్ కండిషన్స్ బాగున్నాయి. ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా జూన్ 3, 4 వీక్స్ అనేవి అనుకూలంగా ఉన్నాయి. ఇంకా శత్రువులపైన విజయం సాధించడము, అలాగే మానసిక ప్రశాంతత, ఇంకా ఆధ్యాత్మికత కొద్దిగా పెంచుకున్నట్టయితే, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ బాగా పెంచుకున్నట్టయితే తులారాశి వారు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండే పనులు కూడా కొంచెం ముందుకెళ్తాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు మ్యారేజ్ అలయన్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. సంతానం కోరుకున్న దంపతులు ప్రేమ విజయం పొందటానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో పాజిటివిటీస్ అన్నవి తులారాశి వారికి ఈ మాసంలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా. అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఇంకా రైతులకు కూడా కష్టపడిన దానికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు కూడా విద్యపై పెట్టిన శ్రద్ధకి తగ్గ శుభ ఫలితాలు, బయట చదువుకునే విద్యార్థులకు కానీ ఇక్కడ చదువుకునే విద్యార్థులకు కూడా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. మరి ఫలితాలు అన్ని రంగాల వారికి కూడా వర్తించే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. తులారాశి వారు ముఖ్యంగా ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో కొంచెం అమ్మవారి ఆరాధన చేస్తే మంచిది. దుర్గాష్టకాన్ని పఠించుకోవడం, ఖడ్గమాలను పఠించుకోవడం, ఈ పరిహారాలు పాటించినట్టయితే ఇంకా మెరుగైన ఫలితాలు అనేవి తులారాశి వారికి వచ్చే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. స్వస్తి.